ప్రభునామానికి మహిమ కలుగును గాక. కూడొచ్చిన మీ అందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభములు మరియు వందనాలండి. ఆదికాండం 21వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. గత దినం ఇష్మాయేలు యొక్క పోలిక, ఇష్మాయేలుకి ఇస్సాకుకు మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాలు మనం చూసాం గత దినం. ఈరోజు ఇక్కడ ఇద్దరు తల్లులను మనం చూస్తున్నాం. ఇద్దరు తల్లులు, ఒక ఆమె పేరు శారా, మరొక ఆమె పేరు హాగరు. హాగరు దాసి, శారా స్వతంత్రురాలు. హాగరు దాసి, శారా స్వతంత్రురాలు. ఒకప్పుడు మనం కూడా పాపమునకు దాసులం. యేసుక్రీస్తునందు ఈనాడు మనం విమోచించబడి క్రీస్తు మనకు స్వాతంత్ర్యాన్ని ఇచ్చారు. గలతీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం అంటారు ఆయన, పౌలు గారు అంటారు, ఈ స్వాతంత్ర్యం మనకు అనుగ్రహించి ప్రభువు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు అంటాడు. ఈ స్వాతంత్ర్యాన్ని అనుగ్రహించి ప్రభు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నారు. అందుకే మరలా దాస్యం అను కాడి క్రింద చిక్కుకోవద్దు అంటాడు. కాబట్టి దాసులమైనటువంటి మనల్ని స్వతంత్రులుగా చేశారు. ఇంకా మనం చూస్తే గలతీ పత్రిక 4వ అధ్యాయంలో రాయబడినట్లు, గలతీ 4:24-25 వచనాలు, ఈ సంగతులు అలంకార రూపకముగా చెప్పబడి ఉన్నవి. ఈ స్త్రీలు 2 నిబంధనలునై ఉన్నారు అంటున్నారు. ఈ స్త్రీలు 2 నిబంధనలై ఉన్నారు. హాగరు పాత నిబంధనకు సూచన, శారా క్రొత్త నిబంధనకు సూచన. శారా క్రొత్త నిబంధనకు పోలికగా ఉంది. ఈనాడు మనము క్రొత్త నిబంధన సత్యం క్రింద ఉన్నాం. క్రొత్త నిబంధన సిద్ధాంతాలని మనం అనుసరించి నడుచుకోవలసిన వారంగా ఉన్నాం. ఇంకా అంటాడు 24వ వచనంలోనే, గలతీ 5:4-24, ఈ స్త్రీలు 2 నిబంధనలు ఉన్నారు. వాటిలో ఒకటి సీనాయి కొండ సంబంధమైనదై దాస్యములో ఉండుటకు పిల్లలను కనును. ఇది హాగరు. ఈ హాగరు అనున్నది అరేబియా దేశంలో ఉన్న సీనాయి కొండయే. ప్రస్తుతం అందున్న యెరూషలేము దాని పిల్లలతో కూడా దాస్యమందున్నది కనుక ఆ నిబంధన దానికి ధీటై ఉన్నది. అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది. అది మనకు తల్లి అంటున్నాడు. ఈ స్త్రీలు 2 కొండలకు పోలికగా ఉన్నారు. హాగరు అరేబియా దేశంలో ఉన్నటువంటి సీనాయి కొండకు పోలిక. శారా సియోను కొండకు సాదృశ్యంగా ఉంది. మనము సీనాయికి కాదు, సియోను కొండకే వచ్చిన వారు. హెబ్రీ పత్రికలు అంటాడు పౌలు గారు 12వ అధ్యాయంలో 18వ వచనం నుంచి చదివితే, స్పృశించి తెలుసుకొనదగినట్టు మండుచున్నట్టు కొండకును అగ్నికిని కారు మేఘమునకును గాఢాంధకారమునకును తుఫానుకును బోరధ్వనికిని మాటల ధ్వనికి మీరు వచ్చి ఉండలేదు. ఒక జంతువైనను ఆ కొండను తాకినీడల రాళ్లతో కొట్టబడవలనని ఆజ్ఞాపించిన మాటకు వారు తాళలేక ఆ ధ్వని వినిన వారు మరి ఏ మాటయు తమతో చెప్పవలదని బతిమాలుకున్నారు.
మరియు ఆ దర్శనం ఎంతో భయంకరంగా ఉన్నందున మోషే, నేను మిక్కిలి భయపడి వణుకుచున్నానెను. ఇప్పుడైతే సియోను కొండకు, అనగా జీవము గల దేవుని పట్టణానికి, అంటే పరలోకపు యెరూషలేముకు, వేవేల కొలది దేవదూతల యొద్దకు, పరలోకమందు రాయబడిన జ్యేష్ఠుల సంఘమునకు, వారి మహోత్సవమునకు, అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకు, సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుని ఆత్మల యొద్దకు, క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకు, హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు. ఇప్పుడైతే మనం సియోను కొండకు వచ్చాం, అంటే జీవము గల దేవుని పట్టణానికి మనం వెళ్ళబోతున్నాం. పరలోక యెరూషలేముకు చేరుకోబోతున్నాం. వేవేల కొలది దూతల యొద్దకు, పరలోకమందు రాయబడినటువంటి జ్యేష్ఠుల సంఘానికి, వారి మహోత్సవానికి, దేవుని దగ్గరికి, సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకు, క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసుక్రీస్తునొద్దకు, హేబేలు కంటే శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తానికి మీరు వచ్చారు. ఇక్కడ 2 పోలికలు చెప్తున్నాడు. ప్రభువు సీనాయి కొండ మీదకు దిగి వచ్చినప్పుడు మోషే ఆ కొండ మీదకు వెళ్ళాడు. వాళ్ళతో దేవుడు చెప్పిన మాట ఏంటంటే, మోషే గారు అంటాడు, అది చాలా భయంకరమైనటువంటి దర్శనం, ఆ దర్శనాన్ని చూసి నాకు భయం పుడుతుంది అని మోషే భయపడ్డాడు. ప్రభు దిగి వచ్చిన కొండ దగ్గరికి ఎవరు వెళ్ళడానికి లేదు. ఆ కొండ మీద దర్శనం ఎలా ఉంది? మండుతూ ఉంది. అగ్ని, కారు మేఘం, గాఢాంధకారం కమ్మింది. అక్కడ ఒక్క జంతువైనా సరే ఆ కొండను తాకితే రాళ్లతో కొట్టబడాలని ఆజ్ఞాపించబడింది. కాబట్టి ఆ దర్శనానికి, ఆయన మాటల ధ్వనికి వారు తాళలేక, అయ్య బాబోయ్, ప్రభు మాతో మాట్లాడితే మేము చచ్చిపోతాం, మాకొద్దు మోషే, నువ్వు వెళ్ళి ఆయన ఏం చెబుతారు, ఆయన నీతో ఏం చెబితే మేము అదే చేస్తాం, ఆ మాటలు నువ్వు తీసుకొచ్చి మాకు చెప్పు. ఆయన మా మధ్యకి దిగి వస్తే, ఆయన మాటల ధ్వని వింటే మేము బ్రతకలేము, చచ్చిపోతాం. అయ్య బాబా, దర్శనం మేము చూడలేము, అది చాలా భయంకరంగా ఉందని భయపడిపోయారు అందరూ. కానీ ఇప్పుడు సియోను కొండకు మనం వచ్చాము. జీవము గల దేవుని పట్టణానికి వారసులు, పరలోక యెరూషలేముకు, వేవేల కొలది దూతల యొద్దకు, జ్యేష్ఠుల సంఘము దగ్గరికి, మహోత్సవానికి, దేవుని దగ్గరికి, నీతిమంతుల ఆత్మల దగ్గరికి, యేసుక్రీస్తునొద్దకు, ఆయన చిందించిన అమూల్యమైన ప్రోక్షణ రక్తం దగ్గరికి మనం వచ్చాము అంటాడు. సియోను కొండకు అంటున్నాడు. సియోను కొండ. కాబట్టి శారా సియోను కొండకు సాదృశ్యంగా ఉంది. ఇంకా ఈ స్త్రీలు 2 పట్టణాలకి పోలికగా ఉన్నారు అని పౌలు గారు వివరిస్తున్నాడు గలతీ పత్రిక 4:25-26లో. హాగరు ప్రస్తుతం యెరూషలేము అందున్నటువంటి యెరూషలేమునకు ధీటుగా ఉంది. శారా యెరూషలేమునకు పోలికగా ఉంది. అది మనకు తల్లి అంటున్నాడు. ఇంకా అంటాడు, పైనున్న యెరూషలేము అయితే స్వతంత్రంగా ఉంది. ఇప్పుడు మనం భూమి మీద ఉన్నాం, ప్రస్తుతం దాసత్వంలో ఉన్నాం. అంటే లోకంలో ఉండేటువంటి పాపం మధ్యలో జీవిస్తున్నాం. కొన్నిసార్లు మనం టెంప్ట్ అవుతాం ఈ లోక సంబంధమైనటువంటి వాటి విషయాల్లో. అయితే పరలోక యెరూషలేము, పైన ఉన్నటువంటి యెరూషలేము స్వతంత్రంగా ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఈ పాపుల మధ్యలో, పాపలోకంలో జీవిస్తున్నాం. ఒక దినాన ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాం. అందుకే మనం ఈ లోక సంబంధులం కాదు, పర సంబంధులం.
ఈ లోక సంబంధులు కాదు, పర సంబంధులు. మనం ఈ లోకంతో మనకు సంబంధం ఏమీ లేదు. అందుకే భూ సంబంధమైన వాటి మీద మీరు మనస్సు పెట్టుకోకండి. భూ సంబంధమైన వాటి మీద మీరు మనసు పెట్టుకోకండి, పైనున్న వాటినే వెతకండి అంటాడు కొలస్సీ పత్రికలో పౌలు గారు. గలతీ 5:1 అంటాడు, ఈ స్వాతంత్ర్యం మనకు అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమను కాడి క్రింద మీరు చిక్కుకోకండి అంటాడు. మరలా మీరు దాస్యం అనే కాడి క్రింద చిక్కుకుపోకండి. కాబట్టి పైనున్న వాటి మీదే మనం మనస్సు పెట్టుకోవాలి. అందుకే హెబ్రీ పత్రికలో పౌలు గారు అంటాడు 11వ అధ్యాయంలో, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 10వ వచనం, ఎలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. కాబట్టి అబ్రహామును పోలి మనం కూడా పునాదులు గల పట్టణం కోసం ఎదురు చూస్తూ అబ్రహామును పోలి మనం నిరీక్షణ కలిగి ఉందాం. ఇంకా మనం చూస్తే 10వ వచనం మన భాగంలో ఆదికాండం 21:10, ఈ దాసిని దీని కుమారుని వెళ్ళగొట్టుము, ఈ దాసి కుమారుడు నా కుమారుడనే ఇస్సాకుతో వారసుడై ఉండడని అబ్రహాముతో చెప్పింది. అబ్రహాము దాసి అయిన హాగరును అతని కుమారుడు ఇస్మాయిల్ని పంపించేశాడు. ఇందులో కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకోవచ్చు. ఇక్కడ ప్రభు అంటారు, 12వ వచనంలో, అయితే దేవుడు ఈ చిన్నవాణ్ణి బట్టి నీ దాసిని బట్టి నువ్వు దుఃఖపడవద్దు, శారా నీతో చెప్పు ప్రతి విషయంలో ఆ మాట వినుము అంటారు. దుఃఖపడొద్దు, శారా చెప్పే ప్రతి మాటను విను అని చెప్తున్నాడు. ఒకప్పుడు శారా చెప్పిన మాట వినే చేయకూడని పని చేశాడు 16వ అధ్యాయంలో. అందువల్ల వచ్చినటువంటి కీడు ఇప్పటికీ తీరలేదు. ఆ కీడు ఇప్పటికీ యూదులకి అరబ్బులకి గొడవలే. ఇప్పుడు ప్రభు అంటారు, ఏమన్నారు, శారా నీతో చెప్పు ప్రతి విషయంలో ఆమె మాట విను అంటారు. ఆమె మాట వినమని దేవుడే సెలవిస్తున్నాడు. కారణం ఏంటంటే ఆమె జీవితాన్ని మార్చుకుంది. ఒకప్పుడు శారైగా ఉండేది గయ్యాలి, ఇప్పుడు శారాగా మారింది. అంటే ఇప్పుడు రాజకుమార్తె అయిపోయింది అనమాట. ఆమె తీరు మారింది. 18వ అధ్యాయంలో ఆమె ప్రభు చేత గద్దించబడింది. 21వ అధ్యాయంలో దేవుని సెలవు ప్రకారం ఆమె కుమారుని కన్నది. దేవుని యొక్క గొప్ప కార్యాలు మనం ఇక్కడ చూస్తున్నాం. దేవుడు చేసినటువంటి గొప్ప కార్యాలు ఆమె కన్నులారా చూసి అనుభవించి ఆమె హృదయంలో ఒక గొప్ప మార్పు కలిగించిందనమాట. ఒకప్పుడు దేవుని మీద అలిగింది, సణిగింది, నాకు సంతానం ఇవ్వకుండా ఆయన చేశాడని. ఇప్పుడేమో దేవుడు నాకు నవ్వు కలగజేశాడని చెప్పి అందరికీ చెప్పి ప్రభుని కనపరుస్తూ ఉంది. అంటే తన జీవితంలో మార్పు సంభవించింది. కాబట్టి ప్రభు శారా నీతో చెప్పు ప్రతి విషయంలో ఆమె మాట విను అని చెప్పాడు. ఇస్సాకు వలనైనదే నీ సంతానం అనబడుతుంది అని దేవుడు చెప్పాడు. యాక్చువల్గా ఎఫెసీ పత్రికలో ప్రభు చెప్పింది ఏంటంటే, పౌలు గారి ద్వారా ఆజ్ఞాపించింది ఏంటంటే 5వ అధ్యాయం 24వ వచనంలో, ప్రతి విషయంలో భార్య భర్తకు లోబడాలి. ప్రతి విషయంలో
భార్య భర్తకు లోబడాలి. ఒకవేళ వాళ్ళు భార్యలు యోగ్యంగా నడుస్తూ ఉన్నప్పుడు, యోగ్యులుగా ఉండి మనకు మంచి సలహా ఇచ్చినప్పుడు భర్తలు భార్య మాట వినడం అనేది మంచిదే. మంచి సలహాలు ఇచ్చినప్పుడు వాళ్ళు మంచి సలహాలు ఇచ్చినప్పుడు మనం వాటిని కొట్టివేయకుండా వాళ్ళు యోగ్యులుగా నడుచుకుంటూ ఉంటే, వాళ్ళు మంచి సలహాలు ఇస్తే మనం వాటిని స్వీకరించవచ్చు. హన్నా మాట ఎల్కానా విన్నాడా లేదా? ఎందుకంటే హన్నా యొక్క యోగ్యత, హన్నా యొక్క ప్రార్థన, హన్నా యొక్క భక్తి విశ్వాసాలు ఎల్కానా గ్రహించుకున్నాడు. అందుకే సమూయేలు మొదటి గ్రంథం మొదటి అధ్యాయం 21-22 వచనాలు. ఎల్కానాయును అతని ఇంటి వారందరూ యెహోవాకు ఏటేటా బలి అర్పించుటకు మ్రొక్కుబడిని చెల్లించుటకు పోయిరి. అయితే హన్నా, బిడ్డ పాలు విడిచి వరకు నేను రాను, వాడు యెహోవా సన్నిధిని అగ్గుపడి తిరిగి రాక అక్కడనే ఉండునట్లుగా నేను వారిని తీసుకుని వస్తునని తన పెనిమిడితో చెప్పి వెళ్ళక ఉండెను. కాబట్టి ఆమె పెనిమిటి అయిన ఎల్కానా, నీ దృష్టికి ఏది మంచిదో అది చేయి, నీ వానికి పాలు మాన్పించే వరకు నిలిచి ఉండుము, యెహోవా తన వాక్యమును స్థిరపరచునుగాక అని ఆమెతో అనెను. కాగా ఆమె అక్కడనే ఉండి తన కుమారునికి పాలు మాన్పించే వరకు అతనిని పెంచుచుండెను. ఇక్కడ శారా యొక్క ఎల్కానా హన్నా యొక్క యోగ్యతను, ఆమె ప్రార్థనా జీవితాన్ని ఎరిగినవాడు. ఆమె భక్తిని బట్టి ఎల్కానా తన భార్య అయినటువంటి హన్నా మాట వింటున్నాడు. ఇంకా మనం చూస్తే షూనేము పట్టణంలో ఉన్నటువంటి గనురాలు ఆమె మాట తన భర్త విన్నాడు. రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం. రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం నుంచి చదువుతాను. ఒక దినమందు ఎలీషా షూనేము పట్టణమునకు పోగా అచ్చట గనురాలైన ఒక స్త్రీ భోజనంకు రమ్మని అతని బలవంతం చేసిన గనుక అతడు మార్గమున వచ్చినప్పుడల్లా ఆమె వెంట భోజనం చేయుచు వచ్చెను. కాగా ఆమె తన పెనిమిటిని చూచి, మన యొద్దకు వచ్చుచూ పోవుచున్నవాడు భక్తిగల దైవజనుడని నేను ఎరుగుదును, కావున మనం అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభము ఉంచుదము. అతడు మన యొద్దకు వచ్చినప్పుడల్లా అందులో బస చేయవచ్చునని చెప్పాను. వెంటనే తన భర్త ఆ పని చేసి పెట్టాడు. తన భర్తకి తెలుసు షూనేము పట్టణంలో ఉన్నటువంటి గనురాలు యొక్క యోగ్యత, ఆమె యొక్క భక్తి తెలుసు. అందుకే భర్త ఆమె మాట ప్రకారం చేశాడు. ఆమె భక్తి గురించి అతనికి బాగా తెలుసు. తన కుమారుడు చనిపోయినప్పుడు భర్తకు కబురు చేసింది, ఒక పనివాడిని, ఒక గాడిదని నా దగ్గరికి పంపించు, నేను దైవజనుని దగ్గరికి వెళ్ళి రావాలి అని చెప్పింది. అప్పుడు ఆయన అంటాడు, నేడు అమావాస్య కాదు కదా, విశ్రాంతి దినము కాదు కదా, ఏంటి ఏ పని మీద వెళ్తున్నావు అని అడిగాడు.
నేను వెళ్ళడం మంచిదయ్యా అని చెప్పింది. అప్పుడు గాడిద కట్టించి పంపించాడు. అంటే భక్తి గురించి మాట్లాడుతున్నాడు. అమావాస్య కాదు కదా ఇవాళ, లేకపోతే విశ్రాంతి దినం కాదు కదా సమాజంగా కూడడానికి. అంటే ఆమె విశ్రాంతి దినాన మందిరానికి వెళ్తుంది, సమాజ మందిరానికి వెళ్తుంది. అంటే అమావాస్య అంటే అర్థం ఏంటంటే పండుగలు చేసే కాలం, పండుగలు జరిగించే కాలం. అమావాస్యతో నెల ప్రారంభం అవుద్ది అనమాట, వాళ్ళ నెల ప్రారంభం అవుద్ది. అలాగా ప్రారంభ దినాన్ని కూడా వాళ్ళు సమాజంగా కూడుకునేవారు. అది చూడండి, ఆ భక్తి తెలుసు భర్తకి. అప్పుడు గమనించండి, ఆమె మాట విన్నాడు. ఆమె మాట విని చూడండి, మిద్ది మీద, గోడ మీద ఉంది, గోడ మీద అంటే పైన, ఇంటి కప్పు పైన మిద్ది మీద స్లాబ్ మీద ఒక గది కట్టించాడు. గది కట్టించడం, అందులో అన్నీ సిద్ధపరచడం ఎంత ఖర్చు చెప్పండి. ఖర్చుకి ఎంత ఖర్చు అయినా వెనకాడలేదు. ఆమె చెప్పినట్టు చేశాడు. ఆమె భక్తి తెలుసు, ఆమె యోగ్యత తెలుసు. ఇప్పుడు దేవుడు కూడా అలాగే చెప్తున్నాడు, ఆమె మాట నువ్వు విను, ఆ మాట విను. ప్రభు ఇంకొక మాట కూడా చెప్తున్నారు 13వ వచనంలో, అయినను ఈ దాసి కుమారుడు నీ సంతానమే గనుక అతన్ని కూడా ఒక జన్మగా చేసేదనని అబ్రహాముతో చెప్పాడు. ఈ దాసి కుమారుడు నీ సంతానమే కాబట్టి అతన్ని కూడా ఒక జన్మగా చేస్తాను అని దేవుడు చెప్తున్నాడు. అంటే అబ్రహామును బట్టి దేవుడు ఇష్మాయేలును కూడా గొప్ప జన్మగా చేస్తాను అని వాగ్దానం చేశాడు. అబ్రహామును బట్టి 20వ వచనం 17, 20 చూడండి. ఇష్మాయేలును గూర్చి నువ్వు చేసిన మనవి నేను వింటిని, ఇదిగో నేను అతన్ని ఆశీర్వదించి అతనికి సంతానాభివృద్ధి కలుగజేసి అత్యధికంగా అతన్ని విస్తరింపచేసేదను. అతడు 12 మంది రాజులను కనును, అతనిని గొప్ప జనముగా చేసేదను అంటాడు 17వ అధ్యాయం 20వ వచనంలో. అబ్రహామును బట్టి దేవుడు ఇష్మాయేలును కూడా గొప్ప జనముగా చేస్తాను అని వాగ్దానం చేశాడు. అబ్రహామును బట్టి దేవుడు లోతును నాశనం నుంచి తప్పించాడు. 19వ అధ్యాయంలో చూస్తాం ఆ మాట. 29లో దేవుడు ఆ మైదాన పట్టణం పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకము చేసుకుని లోతు కాపురమున్న పట్టణములను నాశనము చేసినప్పుడు ఆ నాశనం మధ్యన లోతు నశించకుండా అతన్ని తప్పించాడు. అబ్రహామును బట్టి లోతును తప్పించాడు. 20వ అధ్యాయం 17వ వచనంలో మనం చూస్తే అబ్రహామును బట్టి అబీమెలెకును అతని భార్యను అతని దాసీలను బాగు చేశాడు ప్రభు. కాబట్టి అబ్రహామును బట్టి అబీమెలెకు ఇంటి వారికి కూడా ఆశీర్వాదం. ఇంకా అంటాడు ప్రభు ఆయనతో సెలవిచ్చినటువంటి అబ్రహాంతో సెలవిచ్చిన మాట ఏంటంటే, నిన్ను బట్టి సమస్త జనులు ఆశీర్వదించబడతారు అని ప్రభు చెప్పారు. నిన్ను బట్టి సమస్త జనులు ఆశీర్వదించబడతారని వాగ్దానం చేశాడు ప్రభు. యాకోబు తర్వాత కాలంలో మనం చూస్తే యాకోబు, యోసేపులు కూడా వాళ్ళు ఉన్నటువంటి స్థలాల్లో ఆశీర్వాదకరంగానే ఉన్నారు. 30వ అధ్యాయం 30వ వచనం ఆదికాండం. నేను మునుపు నీకుండినది కొంచెమే, అయితే అది బహుగా అభివృద్ధి పొందాను. నేను పాదము పెట్టిన చోటెల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించాను. అంటే యాకోబును బట్టి
దేవుడు లాభాన్ని ఏం చేశాడు? ఆశీర్వదించాడు. 39వ అధ్యాయం ఆదికాండం 5వ వచనం. అతడు తన ఇంటి మీదను తనకు కలిగినది అంతటి మీదను అతని విచారణకర్తగా నియమించిన కాలం మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తీయుని ఇంటిని ఆశీర్వదించాను. యెహోవా ఆశీర్వాదము ఇంటిలోనేమి పొలములోనేమి అతనికి కలిగిన సమస్తము మీదను ఉండెను. పోతిఫర్ గురించి చెప్తున్నాడు ఇక్కడ. యెహోవా యోసేపు నిమిత్తం అంట ఆ పోతిఫర్ ఇంటిని దేవుడు ఆశీర్వదించాడు. ఇంటిలో ఆశీర్వాదం అంట, పొలములోను అతనికి కలిగిన సమస్తము మీద దేవుని ఆశీర్వాదం ఉంది. యోసేపుని బట్టి నేడు మన పరిస్థితి ఎలా ఉంది? మనం ఉన్నటువంటి స్థలాల్లో, మనం నివసిస్తున్న చోటు, మనం పని చేస్తున్న చోటు, మనం ఉద్యోగం చేస్తున్న చోటు, మన వ్యాపారం చేస్తున్న చోటు, మనం సంచరిస్తున్న స్థలాల్లో ఇతరులకి ఆశీర్వాదకరంగా ఉన్నామా? అది మనం ప్రశ్నించుకోవాలి. మనం యోగ్యంగా ప్రవర్తిస్తూ ప్రభు చేతికి సంపూర్ణంగా మనల్ని మనం అప్పగించుకొని ఆయన ఇష్టానుసారంగా వాడబడుతూ ఉన్నట్లయితే మనం అనేకులకి ప్రయోజనకరంగా ఉండగలం. ఇంకా మనం చూస్తే 14వ వచనంలో మన భాగంలో 21వ అధ్యాయం. కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రహాం లేచి ఆహారమును నీళ్ల తిత్తిని తీసుకుని ఆ పిల్లవానితో కూడా హాగరునకు అప్పగించి ఆమె భుజం మీద వాటిని పెట్టి ఆమెను పంపివేశాను. ఆమె వెళ్ళి బేర్షెబా అరణ్యంలో ఇటు అటు తిరుగుచుండెను. తెల్లవారినప్పుడు అబ్రహాం లేచి ఆహారాన్ని నీళ్ల తిత్తిని తీసుకుని ఆ పిల్లవానితో కూడా హాగరుకు అప్పగించి ఆమె భుజం మీద పెట్టి ఆమెను పంపేశాడు. దేవుడు ఏదైతే చెప్పాడో వెంటనే దేవుడు చెప్పినట్లుగా చేయడం అబ్రహాంలో ఉన్నటువంటి ఒక మంచి లక్షణం. 17:23లో సున్నతి గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు 17:23వ వచనంలో చెప్పుకున్నాం. దేవుడు చెప్పినట్లు చేయుటలో అబ్రహాము చురుకైన వాడు. ఆ రాత్రి దర్శనం వచ్చింది, ప్రభు మాట్లాడారు, శారా చెప్పిన మాట వినమన్నాడు. తెల్లవారుగానే ఏం చేశాడు? మనం 2-3 రోజులు ఉంచుదాం, లేదా 10 రోజులు ఉంచుదాం, లేదా 1 వారం 10 రోజులు ఉంచుకుందాం కాదు. అతనికి బాధ లేదా? బాధ ఉంది. దుఃఖపడొద్దు అన్నాడు ప్రభు. ఆ చిన్నవాడిని బట్టి, నీ దాసిని బట్టి నీవు దుఃఖపడొద్దు అంటే దుఃఖంతో ఉన్నాడు. దుఃఖం లేదా? దుఃఖం ఉంది, బాధపడుతున్నాడు. ఒక ప్రక్క ప్రభు ఏమన్నారు? శారా చెప్పినట్టు చెయ్యి అన్నాడు. ప్రభు అలా చెప్పినప్పుడు ఇంకా అబ్రహాము ఎదురు చెప్పలేదు, మరొక మాట మాట్లాడలేదు. ఆయన చెప్పిన వెంటనే తెల్లవారిన తర్వాత రాత్రి చెప్పారు ప్రభు, తెల్లవారుగానే చేస్తున్నాడు. చురుకైనడు. చెప్పిన వెంటనే చేయడం అబ్రహాంకు ఉన్నటువంటి చక్కటి విధేయత. చెప్పిన వెంటనే చేస్తున్నాడు. అబ్రహాములో ఇది ఒక మంచి లక్షణం అన్నమాట. బహు చురుకైన వాడు. అందుకే సామెతల గ్రంథకర్త అంటాడు, చురుకుగా నుండుట గొప్ప భాగ్యము అంటాడు. అబ్రహాం అలాగే చేశాడు. అందుకే ఈనాడు మనందరికీ చక్కని మాదిరిగా ఉన్నాడు. హాగరు కూడా చాలా దుఃఖపడి ఉండొచ్చు, ఎదిరించి ఉండొచ్చు. నన్ను పంపించేస్తారా అని ఏడ్చి ఉండొచ్చు, దెబ్బలాడి ఉండొచ్చు, తిట్టుకుని ఉండొచ్చు, దూషించి ఉండొచ్చు. అయినా దేవుడు చెప్పాడు కాబట్టి చేస్తున్నాడు.
వాళ్ళకి కావలసిన వాటిని కూడా ఇచ్చి ఆమె భుజం మీద పెట్టి వాళ్ళని పంపిస్తున్నాడు. ప్రేమ ఉంది అబ్రహాంకి, లేదా? మనం కూడా దైవ ప్రేమను బట్టి ఇతరుల అక్కర్లు మనం తీర్చాల్సిన వారంగా ఉన్నాం. మనం కూడా బంధువుల విషయంలో, సంఘం విషయంలో, సంఘం నుంచి వేరైపోయిన వారి విషయాల్లో వారి క్రమం కొరకు, వారి కొరకు ప్రార్థించి, వారి ఇబ్బందుల్లో, వారి కష్టాల్లో వారిని ఆదరించడం, తప్పిపోయినప్పుడు హెచ్చరించడం అవసరం. అలా మనం చెయ్యాలి. మనకెందుకులే అని మనం ఎప్పుడు విడిచిపెట్టకూడదు. వాళ్ళ సరైన విధానంలోకి మనం తీసుకురావాలి. ఇంకా మనం చూస్తే ఆమె వెళ్ళి ఏం చేస్తుంది? 14వ వచనంలో, బెయేర్షెబా అరణ్యంలో ఇటు అటు తిరుగుతూ ఉంది అంటున్నాడు. ఇటు అటు తిరుగుతూ ఉంది. ఇటు అటు తిరిగే పని ఎవరిదే? సాతాను పని. యోబు గ్రంథంలో మనం చూస్తాం 1వ అధ్యాయం 7వ వచనంలో ఇటు అటు తిరుగుతూ ఉందన్నమాట. కాకిని ఓడలో నుంచి బయటకు పంపించాడు. నీళ్లు తగ్గినాయో లేదో సమాచారం తీసుకొస్తుంది ఇది అని. అది వెళ్ళి నీళ్లు ఇంకిపోయే వరకు అటు ఇటు తిరుగుతూ ఉన్నట్టు. హాగరు ఎప్పటి వరకు ఎక్కడుంది చెప్పండి? అబ్రహాం ఇంట్లో ఉంది. ప్రార్థనా పరులైనటువంటి అబ్రహాము శారాల ఇంటిలో కొంతకాలం ఉంది. అయినా సరే ఆమెకి ప్రార్థన అలవాటు అవ్వలేదు, ప్రార్థన అభ్యాసం చేసుకోలేదు. ఆ నీళ్ల తిత్తులో నీళ్ళు అయిపోయినాయి అంట. ఆ నీళ్ల తిత్తులో నీళ్ళు అయిపోయినాయి. ఆ తర్వాత ఆ పిల్లవాడు ఏడుస్తున్నాడు మంచినీళ్ళ కోసం. ఆ పొద కింద కుర్రను పాడేసి, ఆ పిల్లవాని చావు నేను చూడలేను బాబు అని ఏడుస్తూ ఉంది. 15-16 వచనాల్లో ఆ తిత్తులు నీళ్ళు అయిపోయిన తర్వాత ఆమె యొక్క పొద క్రింద చిన్నవాన్ని పడేసి, ఈ పిల్లవాని చావు నేను చూడలేనని అనుకొని వెంటివేత దూరం వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండాను. ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చాను. ఎక్కడుంది ఇంతవరకు ఆమె? అబ్రహాము శారాల ఇంట్లో ఉంది. అబ్రహాము శారా ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రార్థన అబ్బింది. అలవర్చబడిన వారు, భయభక్తులు కలిగిన వారు, దేవుని గొప్పతనాన్ని ఎరిగిన వారు. మరి ఇంతకాలం అబ్రహాము శారాల భక్తి గల ఇంట్లో ఉన్నా హాగర్కి ప్రార్థన అవ్వలేదు. ఏడుస్తూ కూర్చుంది కానీ ప్రార్థన చేయలేదు. ఏడుస్తూ కూర్చుంది. ఆ పిల్లవాడి చావు నేను చూడలేను, నాకు మంచినీళ్ళు లేవు, ఆ పిల్లవాడు ఏడుస్తున్నాడు, దాహంతో చచ్చిపోతాడేమో, ఈ పిల్లోడు చావు నేను చూడలేనని పాడేసి అక్కడ దూరం వెళ్ళిపోయి కూర్చుని ఏడుస్తుందంట. ఏడ్చింది కానీ ప్రార్థన చేయలేదు. ఆలోచన చేయండి. శ్రమ కలిగినప్పుడు మనం కృంగిపోతూ ఉండకూడదు. శ్రమ కలిగినప్పుడు ఏడుస్తూ కూర్చోకూడదు. శ్రమ కలిగినప్పుడు ఆందోళనతో అలాగా డైలమాలోకి వెళ్ళిపోకూడదు. శ్రమ కలిగినప్పుడు ఏడవడం వల్ల ప్రయోజనం లేదు, కానీ ప్రార్థన చేయాలి. యాకోబు గారు తన పత్రికలో ఆ విషయాన్ని తెలియపరిచారు. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం, మీలో ఎవరికైనాను శ్రమ సంభవించిన అతడు ఏడుస్తూ కూర్చోవలెను. అంతేనది, అలాగే ఉంది అక్కడ. మళ్ళీ చదువుతున్నాం చూడండి. మీలో ఎవరికైనా శ్రమ సంభవించిన అతడు ఏడుస్తూ కూర్చోవలెను అని ఉందా? మీరు బైబిల్ దగ్గర పెట్టుకోలే. కొంతమంది అఫీషియల్గా మంచం మీద పడుకుని వింటూ ఉంటారు, కూర్చుని వింటూ ఉంటారు, బైబిల్ దగ్గర పెట్టుకోరు. అలాంటి వాళ్ళు ఇంక శ్రద్ధగా ఏమంటారు, ఏదో వచ్చారంతే, పేరుకు వచ్చారు 33 మంది. మీలో ఎవరికైనా శ్రమ సంభవించిందా
అతడు ప్రార్థన చేయవలెను. ఇక్కడ శ్రమ వచ్చింది, పిల్లవాడు చావు చూడాల్సి వస్తుంది, పిల్లవాడి ఏడుపు భరించలేకపోతుంది, నీళ్ళు లేవు, దాహంతో అలమటిస్తున్నాడు బిడ్డ. ఇదొక శ్రమ ఆవిడికి. బ్రతుకుతాడో లేదో అనేటువంటి కంగారు, ఆందోళన, ఏడుస్తూ కూర్చుంది. ఏడవడం కాదు మనం చేయాల్సింది శ్రమ వచ్చినప్పుడు. దానివల్ల ప్రయోజనం ఉండదు ఏడవడం వల్ల. ప్రార్థన చేయాలి. ప్రార్థనా పరుల కుటుంబంలో నుంచే బయటకు వచ్చింది, కానీ మీకు ప్రార్థన అవ్వలేదు. అబ్రహాం భక్తి కలిగిన వాడు, భక్తి గల కుటుంబంలో ఉన్న పిల్లోడే వీడు, కానీ వీడికి భక్తి అవ్వలేదు. అపహాస్యం చేస్తున్నాడు, హేళన చేస్తున్నాడు. అందుకే కదా ఈ స్థితి. వెళ్ళగొట్టబడవలసినటువంటి స్థితి ఎందుకు వచ్చింది? తనకు భక్తి లేదు, తన పిల్లోడికి ఏం నేర్పుతుంది? తన భక్తి చేయట్లేదు, బిడ్డకేం నేర్పుద్ది? ఇంకా బిడ్డ మాత్రం ఎలా ఉంటాడు? తల్లిదండ్రులు బిడ్డలకి చెప్పగలిగే స్థితిని వారు సంపాదించుకోవాలి కదా. చెప్పగలిగే స్థితి ఉండాలి, తెలుసా? నీ బిడ్డలకి నువ్వు చెప్పగలగాల. నువ్వే సరిగా జీవించినప్పుడు నీ బిడ్డలకి ఏం చెప్తావు? నీవే సరిగా బ్రతకనప్పుడు నీ బిడ్డలు నీ మాట వింటారా? నువ్వు చెప్పగలిగే స్థితిలో ఉన్నావా నీ బిడ్డలకి? నువ్వే తప్పులు చేస్తూ, నువ్వే పాపాలు చేస్తూ, నువ్వే వ్యతిరేకమైన పనులు చేస్తూ, దైవ విరుద్ధమైన కార్యాలన్నీ చేస్తూ, దేవునికి వ్యతిరేకమైనటువంటి గుణగణాలు నువ్వు కలిగి ఉండి నువ్వు నీ పిల్లలకు ఏమి నేర్పగలవు? తల్లిదండ్రులను అనుసరిస్తారు కదా బిడ్డలు. తల్లిదండ్రులు అనుసరిస్తారు కదా. తల్లిదండ్రులు ఏది చేస్తే అది చేస్తారు కదా పిల్లలు. తండ్రి ఏది చేస్తాడో బిడ్డ కూడా అదే చేస్తాడు కదా. చెప్పగలిగే స్థితిని కలిగి ఉండాలి తల్లిదండ్రులు. చెప్పగలిగే స్థితిని ఉందా? చెప్పగలిగే స్థితి నువ్వు కుటుంబ యజమానిగా నీ భార్యకు నీ బిడ్డలకు నువ్వు చెప్పగలిగే స్థితి ఉండాలి నీకు. నువ్వు కుటుంబ యజమానురాలుగా నీ భర్త చెప్పిన మాట నువ్వు చెప్పినట్టుగా నీ భర్త వినగలగాలి అంటే నువ్వు చక్కటి యోగ్యమైన ప్రవర్తన కలిగి ఉండాలి. నీ పిల్లలు నీ మాట విని నీకు విధేయత చూపాలంటే నీలో కూడా దేవుని మాట విని దేవునికి విధేయత చూపే మనస్సు ఉండాలి. అప్పుడే కదా బిడ్డలు బాగుపడతారు, ప్రయోజకులు అవుతారు. చెప్పగలిగే స్థితిలో ఉండాలి మనం. చెప్పగలిగే స్థితిలో. భక్తి గల కుటుంబంలోంచి వచ్చింది, ఏడుస్తూ కూర్చుంది శ్రమ రాగానే. అబ్రహాం కుటుంబీకులు అలాగే చేసేవారా? అబ్రహాం ప్రార్థనాపరుడు కదా. అబ్రహాం ప్రార్థన ఎంత గొప్పది ఆలోచించేయండి. తన ఇంట పుట్టి పెరిగిన వాళ్ళు కూడా అలవర్చబడినవారు కదా. ఎలియాజరు ఒంటిని మోకరింపచేసి అక్కడ ప్రార్థన చేశాడు కదా. ప్రార్థన చేసి ముగించాడో లేదో వెంటనే అతని ప్రార్థనను దేవుడు సఫలపరిచాడు. ఎలియాజరు ప్రార్థన చేసిన వెంటనే రెబ్బక కడవ భుజం మీద పెట్టుకుని వచ్చింది. అక్కడ 24 అధ్యాయంలో మనం చూస్తాం. కానీ భక్తి గల కుటుంబం నుంచి వచ్చింది. లాభం ఏంటి? కానీ ఈమెలో ఏం లేదు, ప్రార్థన లేదు. ప్రార్థించాల్సింది బదులు ఓరకే కూర్చుని ఏడుస్తూ ఉంది, నిరుత్సాహపడుతుంది, అవిశ్వాసపడుతుంది. బిడ్డను పడేసింది పొద కింద, వింటి వేత దూరం అంతా వెళ్ళిపోయిందంట. ఒక బాణాన్ని వదిలితే ఎంత దూరం వెళ్తుందో అంత దూరం వెళ్ళిపోయి ఏడుస్తుంది, కూర్చుని ఏడుస్తూ ఉందంట. ప్రార్థన చేయట్లేదు. ప్రియ విశ్వాసి, దేవుని బిడ్డ, ఈనాడు మన పరిస్థితులు ఎట్లా ఉన్నాయి?
శ్రమ రాగానే కృంగిపోయి ఏడుస్తూ కూర్చుంటున్నావా? భయపడిపోతూ ఉంటావు, కంగారు వచ్చేస్తుంది నీకు, దిగులు పడిపోతావు, చచ్చిపోతానేమో అనేటువంటి భయం, ఆందోళన, ఏదో అయిపోతుందనేటువంటి కంగారు, ఆదుర్ద, భయంకరమైనటువంటి పరిస్థితులు నేను కమ్ముకున్నప్పుడు నువ్వు ఎలా ఉంటున్నావు, ఎలా ప్రవర్తిస్తున్నావు? దేవుని మీద నిబ్బరం కలిగి, ఆయన మీద విశ్వాసంతో, ఆయన మీద ఆధారపడుతూ, ప్రార్థిస్తూ సమస్యలను అధిగమిస్తూ ఉన్నావా? బిడ్డలు చక్కగా పెంచగలిగే స్థితి నీకుందా? నీ చుట్టూ వాతావరణం అంతా కూడా దైవికమైన వాతావరణమే, కానీ దైవికమైన వాతావరణంలో చాలామంది పెరగరు. చూడండి, ప్రతిరోజు వాక్యం వింటున్నాం, ప్రతిరోజు ఎన్నో మాటలు వింటున్నాం, కానీ ఒక్క వాక్యం కూడా మన హృదయాల్లో పనిచేయదు. వాక్యం దారి వాక్యం, మన దారి మన దారి. మరి ఇది ఏంటి చెప్పండి? ఈ పరిస్థితి హాగర్ లాంటి పరిస్థితి కదా. ఒకవేళ స్థితిలో ఉన్నామో సరి చేసుకుందాం, ప్రభును క్షమించమని అడుగుదాం, సరైన భక్తి విశ్వాసాల్లో జీవిద్దాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.